జగన్ టైంలో రీసర్వే చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే. అయితే ఆ రీసర్వే సందర్భంగా జగన్ ఫోటోలు వేశారు. ఎంతమంది రైతులు వ్యతిరేకించారు? బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఒక 0.5% ఉంటారు. కానీ ఆ ఇంపాక్ట్ జనంలోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. జగన్ ఓటమిలో అది కూడా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ప్రభుత్వం అమరావతి విషయంలో అదే ఆలోచించుకోవాలి. క్రిందటిసారి 19లో ఓడిపోయారు. ఎందుకు? అమరావతి ప్రాంత రైతులకి ఎలాంటి న్యాయం జరగట్లేదన్న కోపం. జగన్ 3 రాజధానులు అన్న వాళ్ళు అనటం వల్ల తీవ్ర కోపం వచ్చి మళ్ళీ అదే రైతులు మళ్ళీ రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు భూ సేకరణ పేరుతో మళ్ళీ ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ దాన్ని ఈ అమరావతిలో ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులైతే తప్పుపడుతున్నారు. అంటారు మేమందరం ఇవ్వలేదా అని. కానీ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందికి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ చుండూరి ఒక ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటిది ఫేస్బుక్లో పోస్టు. ఈయన సపోర్ట్ చేసినటువంటి ఆయనే, భూములు ఇచ్చినటువంటి ఆయనే, వాళ్ళని వ్యతిరేకించినటువంటి ఆయనే. నిన్న రాజధాని రైతులు జగన్ కలిసిన విషయాన్ని నేను సమర్థించటం లేదు. ఆ విషయం గురించి టీవీ ఛానళ్ళ ముందు, యూట్యూబ్ ఛానళ్ళ ముందు గొంతు చించుకుని మాట్లాడారు, తప్పులేదు. అలాగే అధికారులు చేసే తప్పుల గురించి కూడా మాట్లాడితే హుందాగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలిగ్గా పరిష్కారం అయ్యే వాటిని కూడా పరిష్కరించకుండా సమస్యలను పెద్దవి చేశారు అధికారులు. ఉదాహరణకు అనంతవరంలో ఉన్న నా భూమి మొత్తం R1లో ఉన్నదని, దాని పూలింగ్లో ఇవ్వవద్దు, ఫారం 9.2 పెట్టుకోని సలహా ఇచ్చింది సిఆర్డీ అధికారులే. నాకు తెలియదుగా, చెయ్యాలని వాళ్ళు చెప్పినట్టే చేశాను. ఏం చేయాలని వాళ్ళు చెప్పినట్టే చేశాను. కొన్నాళ్ళ తర్వాత ఆ భూమి N17 రోడ్డుకి అవసరం, నీకు భూమి వేరే చోట ఇస్తామన్నారు. నేను రోడ్డుకు వ్యతిరేకంగా తీసుకోమన్నాను. ఆ భూమి వదిలినట్టు ప్రొసీడింగ్ ఇవ్వమంటే సంవత్సరాల నుండి ఇవ్వటం లేదు. కారణం నాకు ఎక్కువ మొత్తం భూమి ఇవ్వాల్సి రావడం. అధికారులకు వాళ్ళ సొంత ఆస్తి ఏదో తెగ రాసి ఇచ్చినట్టు తెగ బాధపడిపోతూ నాకు ఎలా తగ్గించి ఇవ్వాలని లూపోల్స్ ఎదుగుతున్నారు. రాజధానిలో నాకంటే ఎక్కువ ఇచ్చారు కొందరికి, ఇవ్వాలి, అది రూల్ కూడా. మా ఊర్లోనే ఉన్న E6 రోడ్లో భూములు పోయి అందరికీ ప్రొసీడింగ్ ఇచ్చారు. మరి నాకెందుకు ప్రొసీడింగ్ ఇవ్వరు? చివరికి మభ్యపెట్టి చివరిలో సేకరణ పేరుతో భయభ్రాంతులకు గురి చేసి మోసం చేసి నా భూములు లాక్కోవాలనే ఆలోచన అధికారులు స్పష్టంగా కనబడుతుంది. ఆనాడు భూమికి భూమి ఇస్తామన్న అధికారులు నేడు తూచివ్వలేమని పేచీ పెట్టి కొంత ఇస్తామంటారు. నేను సిఆర్టీ ప్రకటించిన ప్రకారం రోడ్డు కింద ఎంత భూమి పోతే అంతే భూమి ఇవ్వండి అన్నాను. 29 గ్రామాల్లో జరిగింది అదే కదా. నేను రాజధానికి కానీ సీడ్ యాక్సెస్ రోడ్లకు కానీ వ్యతిరేకం కాదు. నాకు ప్రొసీడింగ్ ఇచ్చి రోడ్డు వేసుకోండి అంటే డిప్యూటీ కలెక్టర్ రోడ్డు వేసుకోవడానికి అభ్యంతరం లేదని కన్సెంట్ బుక్ మీద నువ్వు సంతకం చేయమంది. ప్రొసీడింగ్ ఇవ్వకుండా సంతకం చేస్తే మీరు రేపొద్దున ఇవ్వనంటే నా పరిస్థితి ఏంటి? నాకు కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. 11 సంవత్సరాల నుంచి ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నమ్మి నేను కన్సెంట్ ఎలా సంతకం పెట్టాలి అన్నాను. ఇప్పుడు సేకరణ నోటీస్ ఇచ్చారు. ఇదేనా పద్ధతి? R1లో ఉన్నది వీళ్ళు తీసుకోకూడదు, రోడ్డుకు అవసరం కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. నేను కూడా ఇస్తాననే కదా అనేది. నేను ఇవ్వనంటే ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది? అధికారం మా చేతుల్లో ఉంది, మేము ఏమైనా చేస్తాం అనే మీ అహంకారమే ఇక్కడ సమస్య. కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టర్ గారులు, ఇతర అధికారులు అందరూ నా భూమి R1లోనే ఉందంటున్నారు. నేను కూడా ప్రొసీడింగ్లో రోడ్డు వేసుకోండి అంటున్నాను. ఇక్కడ వివాదం ఎక్కడుంది? కొందరిలాగా మాకు భూమి ఇచ్చిన రోడ్డు వేసుకోండి మొండిగా అంటలేదే, వేసుకోండి అని మొండిగా అంటలేదే. నేను ప్రొసీడింగ్ మాత్రం అడుగుతున్నా, ప్లాట్ అడగడం లేదు. మరి ఇక్కడ తప్పు అధికారులదే నాదే. నేను గత 11 సంవత్సరాలను చూస్తున్నా. అధికారుల అహంకారం, సమస్యలు, ఇచ్చిన హామీలను అమలుపరచరు. ఛానళ్ళ ముందు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అధికారులు నిలదీసి అప్పుడన్నా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూద్దాం. అమ్మ పెట్టదో అడుక్కు తినని ఇదంటే ఎలా? అధికారులు సమస్యను పరిష్కరిస్తే రైతులు పక్కింటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. మన బంగారం మంచిదైతే బత్తుడిని అనుకోవాల్సిన పని లేదు అన్నది నన్నపనేని రామారావు గారికి సంబంధించి ఈయన పోస్ట్ చేసుకొచ్చారు.